अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं तीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। పరమాత్మని చూపించాలంటే నిన్ననే చెప్పాడు, ఆ సమంతాత్ ఇతి ఆకాశ, ఆ సమంతాత్ కాశతే ఇది ఆకాశ అన్నాడు. కాశతే అంటే ప్రకాశిస్తుంది. ప్రకాశిస్తుంది అంటే అర్థం వెలుతురు వస్తుంది అట్లా అని అనుకోవాకండి. ప్రకాశం అంటే కనిపించటం, అంటే ఇక్కడ ఉందా ఇక్కడ లేదా అనే సమస్య లేకుండా. పరమాత్మ లక్షణం ఏమిటి చెప్పండి? అంతటా ఉండాలి. ఒక చోట ఉండి ఒక చోట లేకుండా ఉండకూడదు. వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నాడు? తిరుపతిలోనే ఉన్నాడు, కర్నూలులో లేడు. కర్నూలులో ఒకవేళ ఉంటే, కర్నూలులో ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఎక్కడన్నా ఉంటే ఆ గుడిలో ఆయన ఉంటాడు కదా. అలాంటిది కాదు పరమాత్మ. పరమాత్మ ఎలాంటి వాడు అంటే ఆ సమంతాత్, నువ్వు ఎక్కడన్నా చూడు, ఇక్కడి నుంచి అక్కడి వరకు, అక్కడి నుంచి ఇంకెక్కడి వరకు, మొత్తం ప్రపంచంలో నువ్వు ఎటు చూచినా ఆయన కనిపించాలి. అట్లా కనిపించేది ఆకాశం ఒక్కటే. చూడండి, మామూలుగా మీ కళ్ళకు చూపించాలంటే ఎక్కడైనా కనిపించేది ఇండియాలో ఉంది, యూరప్లో ఉంది, అమెరికాలో ఉంది, ఆస్ట్రేలియాలో ఉంది, శ్రీలంకలో ఉంది కదా. తాజ్మహల్ ఇండియాలో మాత్రమే ఉంది కదా. నయాగరా అమెరికాలో మాత్రమే ఉంది. చూడండి, హిమాలయాలు ఇండియాలో మాత్రమే ఉంటాయి కదా. అట్లా కాదు ఆకాశం. ఆకాశం నువ్వు ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశంలో తానున్నానంటుంది. పోనీ నువ్వు వెళ్ళక ముందెళ్ళిందా? వాడెవడో గణపతి కుమారస్వామి ఇద్దరు కూడా వెళితే కుమారస్వామి కంటే ముందు ఎక్కడ పోతే అక్కడ గణపతి కనపడుతున్నాడు. అట్లా పోనీ మనం పోయే ముందరే ఆకాశం పోయి ఎక్కడ రెడీగా ఉందా? మరి అంటే ఆకాశం అక్కడే ఉంది, ఇక్కడ కూడా ఉంది, ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. ఆకాశాన్ని లేకుండా చేద్దామని థర్మాస్ ఫ్లాస్క్ అని విన్నారు కదా. థర్మాస్ ఫ్లాస్క్ మనం కాఫీ పోసుకుని కదా, కాఫీ పోసుకుని వేడిగా ఉంచుకుంటాం కదా, అక్కడ ఆకాశం లేదు అని వాళ్ళ ఉద్దేశం కదా. రెండు గాజు సీసాల మధ్యలో అక్కడ ఏం లేదు అంటారు. ఈ గాజు సీసాకి ఈ గాజు సీసాకి మధ్యలో
ఏం లేదు అంటారు. కానీ మేము ఉంది అంటాం. ఏముంది అంటే వ్యాక్యూమ్ ఉంది అంటాం. వ్యాక్యూమ్ అంటే అర్థం ఏమిటి? అక్కడ ఉన్న గాలిని లాగేశాము, ఆకాశం అక్కడే ఉంది. ఆకాశాన్ని నువ్వు బంధించడానికి వీల్లేదు. పోనీ ఆకాశం అక్కడే ఉందా? థర్మాస్ ఫ్లాస్క్లో 2 గాజు గొట్టాల మధ్యలోనే ఆకాశం ఉందా అంటే, ఈ గాజు గొట్టం లోపల కూడా మనం కాఫీ పొయ్యక ముందు కూడా ఆకాశం ఉంది. అర్థమవుతోందా? ఆకాశాన్ని ఎలాగైనా నువ్వు బంధించాలని చూస్తే ఆకాశం బంధింపబడదు. పరమాత్మ కూడా అలా బంధించాలని నువ్వెంత ప్రయత్నించినా ఆయన బంధింపబడడు. ఎక్కడుంటాడు అంటే ఎక్కడ ఉండడు అని అడగాలి. అట్లా పరమాత్మను మనం ఇంకా చూడలేదు కాబట్టి ఆకాశాన్నే కాసేపు పరమాత్మ అనుకుందాం కదా. అంటే అంతటా ఉన్న వస్తువు ఏదైనా ఒకటి చూపించండి. గాలి చూపించండి, అంతటా ఉందా? లేదు. ఒక చోట ఉంటే ఇంకో చోట ఉండదు. అంటే అదేంటండి, గాలి ఎట్లా ఉంది కదా, అంతటా గాలి ఉంది, మరి ప్రతివాడు పీలుస్తున్నాడు కదా? కాదు. వీచే గాలి ఎక్కడ లోయర్ ప్రెషర్ ఉంటుందో అక్కడికి హయ్యర్ ప్రెషర్లో నుంచి అక్కడికి వీస్తుంది. అందుకని గాలి వీస్తోంది అంటాం. అంటే అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అప్పుడు గాలి ఎలా ఉంది అని అంటే, గాలి సమతలంగా ఉంటుంది. సమతలంగా ఉన్నప్పుడే గాలి వీచి సమతలం చేసుకుంటుంది. అర్థమవుతోందా అమ్మ? కొంచెమైనా సైన్స్ కూడా అక్కర్లేదర్రా, కొంచెం బుద్ధిని ఉపయోగిస్తే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. సముద్రంలో మీకు ఇంకా 2-3 ఉదాహరణలు చెప్తాం మీకు అర్థం కావడం కోసం. 2-3 అక్కర్లే అసలు, ఒకటికి అర్థమైతే చాలు. సముద్రంలో మనకి ఇలా అలలు, పెద్ద పెద్ద అలలు మనకే తెలుస్తాయి. నీళ్ళల్లో సముద్రం ఒకళ్ళు చెరువులో కూడా ఇట్లా ఇట్లా కదులుతున్నట్టు మీరు చూస్తారు. అక్కడికి వెళ్ళి చూసినట్లయితే నీళ్ళు ఇలాగే, సర్ఫేస్ ఇలాగే ఉంటుంది. ఇక్కడ ఇట్లా కనపడుతున్నాయే, కనపడ్డప్పుడు ఇక్కడ లో లెవెల్ ఉండాలి, ఇక్కడ పై లెవెల్ ఉండాలి కదా. మనకు అట్లాగే కనపడతాయి. మీరు బస్సులో పోతూ నీళ్ళని చూడండి, ఎట్లా కనపడతాయి? ఇట్లా కదులుతున్నట్టు కనపడతాయి నీళ్లు. గమనించారా? మేము అట్లా ఇక్కడ చూస్తామండి. బస్సులో కూర్చున్నప్పుడు మా ఇంట్లో మా అత్తగారు ఏం చేస్తోందో కదా, ఏదో రహస్యంగా తింటోందేమో అని నేను చూస్తూ ఉంటాను. ఆలోచన అక్కడ ఉంటుంది కదా, మనకి ఉండదు దీని మీద. గమనించండి, ప్రకృతిని గమనిస్తే కావలసినంత పాఠం చెబుతుంది మీకు. రైల్లో పోయినా బస్సులో పోయినా మీ బుద్ధి ఎక్కడికి పోయినా బుద్ధిని దాని మీద పెట్టండి, అప్పుడు తెలుస్తుంది. అంటే నీరు కూడా సమతలంగానే ఉంది, ఆకాశం సమంగానే ఉంది, సమతలం కాదు. ఆకాశం ఎక్కడ చూసినా ఒకటే ఉంది. దాన్ని బంధించాలని నువ్వు ప్రయత్నిస్తే బంధింపబడదు కదా. మన శరీరం అనే 5 కోశాలతో బంధించామని మనం అనుకుంటున్నాం, మన 5 కోశాలతో. కానీ 5 కోశాల మధ్యలో కూడా ఆకాశం ఉంది. మధ్యలో ఉందని మీకెట్టా తెలుసండి? మీరు ఊరికే మాటలు చెప్తారు. గుండె వేరుగా ఉంది, ఊపిరితిత్తులు వేరుగా ఉన్నాయి కదా. ఈ 2 నీకు వేరుగా కలిసి ఉండకుండా కనపడుతున్నాయి అంటే ఆ మధ్యలో ఆకాశం ఉంది. అవునా కాదా? రక్తం ప్రవహిస్తోంది రక్తనాళాల్లో నుంచి. రక్తనాళాలు అనేటువంటి దాంట్లో ఖాళీ లేకపోతే రక్తం ప్రవహించలేదు. ఖాళీ ఉంది, ఆ ఖాళీ రక్తంతో నింపబడింది. అర్థమవుతోందా? అట్లా మనకు పరమాత్మ కూడా అట్లా అంతటా ఉంటాడు. ఇవన్నీ అంతటా ఉండవు. ఇవి పృథ్వీ కానీ ఆపస్ కానీ. పృథ్వీ ఎక్కడైపోయింది? సముద్రం వచ్చేటప్పటికి పృథ్వీ అయిపోతుంది కదా. అన్ని పృథివీ ఆపస్తేజో వాయు వరకు ఒక చోట ఉండి ఒక చోట లేకుండా ఉండే పదార్థాలే. కానీ ఆకాశం మాత్రం అంతటా ఉంటుంది. ఆకాశంలో ఈ జీవరాశులన్నీ ఉండి తీరాలి.
అంటే నీళ్లలో ఉన్నవి ఆకాశంలో లేవు కదా అని మీరు అంటారేమో. నీళ్లలో ఉన్నవి కూడా నీళ్లు ఆకాశంలోనే ఉండాలి, అప్పుడు నీళ్లల్లోనే జీవరాశులన్నీ ఉంటాయి కదా. ఆ సమంతాత్ కాసెతే అంటే ఇది అర్థం. కాసెతే అంటే కనిపిస్తుంది, ప్రకాశిస్తుంది. ప్రకాశించడం అంటే వెలగడం కాదు, కనిపించడం. మరి ఆ కనిపించేది ఎవడికి కనిపిస్తుంది? ఎవడో ఒకడికి కనిపిస్తే కదా కనిపించింది అనాలి కదా. అంటే ఎవడో ఒకడు దాన్ని చూడాలి, చూసి అది ఉన్నది అని చెప్పాలి. ఈ ప్రపంచం ఉన్నది అని చెప్పాలంటే ఒక చూసేవాడు ఉంటేనే దీన్ని ఉన్నది అని చెప్పాలి. ప్రతి వస్తువుని దీన్ని ఉన్నది అని చెప్తున్నామంటే మనం కదా, ఎవడు దీన్ని ఉన్నది అని సర్టిఫై చేయాలి? నేను సర్టిఫై చేయాలి కదా. నేను అంటే నీ నేను, వీడి నేను, వాడి నేను, అందరి నేనులు సర్టిఫై చేయాల్సిందే కానీ దీని ఉనికిని ఇది చెప్పుకోలేదు. ఆకాశం కూడా తన ఉనికిని తాను చెప్పుకోలేదు. దాన్ని సర్టిఫై చేసేటువంటి శక్తి నా లోపల ఉంది. ఆ దాని పేరు చిత్. ఎప్పుడైతే నేను దీన్ని చూసి, దీన్ని అంటే ఈ ఆకాశాన్ని, జాగ్రత్తగా వినండి అమ్మా, ఎప్పుడైతే నేను ఈ ఆకాశాన్ని చూసి ఇది ఉంది అని చెప్తున్నానో, ఎప్పుడు చెప్తున్నాను చెప్పండి? నేను కొత్తగా ఈ క్లాసులోకి వచ్చా, అక్కడ నుంచున్నా, ఒకసారి అట్లా చూసా, వెంటనే నేను కూర్చోవాలి కదా. నా 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 ఇష్టం ఏమిటి? నేను కూర్చోవాలి. ఎక్కడైనా అట్లా ఖాళీ ఉందా అని చూశాను. ఈ ఇద్దరి మధ్యలో, రమేష్కి ఉమకి మధ్యలో ఇక్కడ నాకు ఖాళీ కనపడింది. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేనేం చేస్తాను? అందరినీ తప్పుకొని ఇక్కడి దాకా వచ్చి ఇక్కడ కూర్చుంటా, అంతేనా? ఆ మధ్యలో ఆకాశం ఉన్నది అని నేను ఇక్కడ ఉన్నాను, నువ్వు వచ్చి ఇక్కడ కూర్చోని అది నన్ను ఇన్వైట్ చేసిందా? చెయ్యలే. మరి ఎవరు చెప్పారు నాకు? నాలో ఉన్న చైతన్యం చెప్పింది. నాలో ఉన్న చైతన్యం ఎప్పుడైతే అక్కడ ఖాళీ ఉన్నది అని చెప్పిందో, ఉన్నది అని చెప్పేది నా చైతన్యం చెప్పాల్సింది తప్ప ఎవరు చెప్పడానికి వీల్లేదు. చెప్తే లాభం ఏమిటండి? దాన్ని నేను ఉపయోగించుకుంటా. ఎప్పుడైతే నా చైతన్యం, నా దగ్గరున్న చిత్తు అది ఉన్నది అని చెప్పిందో కదా, అంటే కాసెతే. ఏది కాసెతే? అక్కడున్న ఆకాశం నాకు కాసెతే, ప్రకాశించింది. దాన్ని ప్రకాశింపచేసిన వాడెవడు? నా చైతన్యం కదా. దానివల్ల నాకు ఏం లాభం జరిగింది? నేను అందులో వెళ్ళి ప్రవేశించగలిగాను కదా. ఇప్పుడు ఒక శరీరం అనేటువంటిది ఉంటే, ఇది ఒక శరీరం. ఈ శరీరం ఉంది, ఇది తయారై పెట్టుకొని ఉంది. మా అమ్మ కడుపులో ఒక శరీరం ఉంది. ఇది ఉన్నది అని నా చైతన్యాన్ని చూసింది. ఇక్కడ ఖాళీని చూసినట్టు చూసి ఖాళీగా ఉంది అని తెలుసుకుని, అంటే ఎక్కడ ఖాళీగా ఉంది అంటే నేను ఎక్కడ కూర్చోవాలని నిర్ణయం అయి ఉందో ఆ ఖాళీయే నా కోసం కనబడుతుంది. లేకపోతే ఆల్రెడీ అక్కడ ఇంకొకళ్ళు కూర్చొని ఉంటారు. అప్పుడు వెళ్ళి వాళ్ళ నెత్తి మీద నేను కూర్చోను. మీకు అర్థమవుతున్నదా అమ్మ? మా తల్లి గర్భంలో నా కోసం ఒక శరీరం ఖాళీగా పెట్టుకొని ఉందామే. నేను వెళ్ళి అందులో కూర్చున్నాను కదా. బాగా అర్థం చేసుకోండి. ఒక ఖాళీ శరీరం మా అమ్మ గర్భంలో ఉంది. నేను ఈ ప్రపంచంలోకి రావాలని పైనుంచే చూస్తున్నాను. పైనుంచే అంటే ఎక్కడో చెప్తాను. ఇప్పుడు ఈ ఖాళీ నాకు కనిపించింది, కాసెతే. ఆ సమంతాత్ కాసెతే. ఎక్కడ కనిపించింది? నేను వెళ్ళి అందులో పడతానా లేదా, నేను అందులో దూరితే నేను సరిపోతానా సరిపోనా, నేను చాలా లావుగా ఉన్నానా సన్నగా ఉన్నానా, ఇందులో కూర్చుంటే బిగుసుకుపోతే ప్రాబ్లం ఏంటి? ఈ బకెట్లో
ఇంకోటి వచ్చి కూర్చుంటే బకెట్లో ఇమిడియేటువంటిదే కూర్చోవాలి, లేకపోతే ఇందులోంచి బయటికి రావడం కష్టం. అది నేను చూశాను. ఏం చూశాను నేను ఇందులోకి వెళ్ళి అక్కడ ఆ చోట్లో నేను కూర్చోగలను అన్న చోట్లోనే కూర్చుంటా, కానీ నేను పట్టనేమో అంటే నేను ఇక్కడి దాకా వాళ్ళని తప్పించుకోరాను. అర్థమవుతోందా? ఇందులో నేను వచ్చి కూర్చుంటాను. ఆ లోపల కూర్చున్న నా పేరు చిత్. ఇందులో కూర్చున్న ఈ చోటు పేరు సత్. ఉంది ఖాళీ. ఆ సత్ ఎలా ఉంది అంటే ఖాళీగా ఉంది. ఖాళీగా ఉంటేనే నేను కూర్చోగలను. అర్థమవుతోందా? అప్పుడు మేమిద్దరం కలిసి ఏమవుతామంటే, అంటే ఆ ఖాళీ ప్రదేశం, ఆ ఖాళీలో కూర్చున్న నేను, ఇది కాదు, ఇది ఖాళీ కాదు, దీని లోపల ఖాళీ ఉంది. ఇది అంటే నా శరీరం అలా డొల్ల. ఆ డొల్ల లోపల ఖాళీలోనే నేను కూర్చోవాలి. ఆ డొల్ల ఎక్కడ ఉంది అంటే 5 కోశాల లోపల ఉంది. 5 కోశాల మధ్యలో కూడా ఖాళీ ఉంది. కానీ ఆ ఖాళీలో నేను పట్టను కదా. నేను ఎక్కడ పడతాను? అందుకని నేను అక్కడే దిగుతాను. అర్థమైందా? ఎప్పుడైతే నేను ఆ ఖాళీలో దిగానో, అంతకుముందు దాని పేరు ఆకాశం, నా చైతన్యం చేత అది చూడబడింది. అర్థమైంది కదా? నా చైతన్యం చూసింది, చూసి అందులో కూర్చుంది. ఇప్పుడు మేమిద్దరం కలిసి ఏమవుతామంటే చిదాకాశం అయిపోతాం. అంటే చిత్తు ప్లస్ ఆకాశం. అప్పుడు నన్ను ఏమంటారంటే, జాగ్రత్తగా వినండి, అక్కడ ముందుంది ఖాళీ. ఆ ఖాళీ నా చేత చూడబడింది. నేను చూసి ఆ ఖాళీలో వచ్చి కూర్చున్నాను. ఇప్పుడు ఆ కూర్చున్నటువంటి నేను, నన్ను ఈ పక్క అమ్మాయి, ఈ అమ్మాయి, ఆ అమ్మాయి, వీళ్ళందరూ ఏమంటారు? వీళ్ళ ఫ్రెండ్ ఎవరైనా అక్కడ వచ్చి మీ దగ్గర ఏమైనా ఖాళీ ఉందా? లేదు లేదు. ఎందుకు లేదంటున్నారు? అది పూరించబడింది, అది పూర్ణం. ఇప్పుడు అర్థమైందా? అబ్బా ఏంరా? లేకపోతే అప్పుడు నేను పూర్ణం. ఇప్పుడు నేను పూర్ణం. నాకు ఇదంతా తెలిస్తే నేను పూర్ణం అయిపోయినాను అని అందరూ ఫంక్షన్లు చేసుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు పూర్ణమవుతావు. నువ్వు చిదాకాశమైతే, చిదాకాశమైతే ఏమవుతావు? చిదాకాశే సదాభాసం. దీనికి అర్థం తెలిసిందా? నిన్నటి పాఠాన్ని మీరు సాధన చేశారా? ఏం చేయలేదని పైగా మళ్ళీ ఇంకేమంటారో చెప్పనా? అబద్ధం ఏం చెప్తారో మాకందరికీ తెలుసమ్మా ఇదంతా. కానీ మీ దగ్గర చెప్తే అది తప్పైతే మీరేమంటారో అని మేము సైలెంట్గా ఉంటాం. మళ్ళీ ఇదో అబద్ధం. తెలియలేదు అని గురువు దగ్గర ఒప్పుకోవడానికి కూడా బాధ ఏమిట్రా నాయన? తెలియని వాడికే కదా ఆయన తెలియజెప్పేది. ఆయనకి ఇదే పని. తెలిసిన వాడికి చెప్పక్కర్లే. చాలరా నువ్వు క్లాసులో పాస్ అయిపోయినావు ఇంకా బో అంటాడు. తెలియని వాడి కోసమే చెప్తాడు. చిదాకాశం ఎప్పుడైతే నువ్వు అయిపోయినావో సదాభాసం, నువ్వు కనిపించడం మొదలు పెడతావు. ఎవడికి కనిపించడం? ఈ ప్రపంచానికి కనిపిస్తున్నావు. లేకపోతే ప్రపంచం నిన్ను గుర్తుపట్టలేదు. ఖాళీగా ఉన్న నిన్ను ప్రపంచం గుర్తుపట్టలేదు. తల్లి గర్భంలో ఉన్న బిడ్డను ఎవడు గుర్తుపట్టలేడు. ఎవడైనా మేము స్కాన్ చేసి తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నావు స్కాన్ చేసి? స్కాన్ చేస్తే నీకు ఒక ఆకారం ఉన్నట్టు తెలుస్తుంది. ఆ ఆకారంలో కూడా ఓన్లీ ఫిజికల్ ఆకారమే తెలుస్తుంది. లోపలేముందో తెలియదు. అంటే
లోపల అంటే నువ్వు బతికున్నావా నువ్వు చచ్చిపోయినావా తెలియదు. అయితే తెలియదా అండి, గర్భవతిని స్కాన్ చేస్తే ఆ లోపల బిడ్డ బతికిందో చచ్చిపోయిందో తెలియదా? ఆ బిడ్డ అప్పుడు బతికున్నది ఏమిటి అంటే తల్లిని తీసుకున్నటువంటి గాలి వల్ల ఈ పిల్ల బతికి నీకు కనబడుతోంది. ఆ పిల్ల స్వతహాగా గాలి తీసుకుని బతకలే, దాని లైఫ్ స్టార్ట్ కాలే. దాని లైఫ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? తల్లి గర్భంలోంచి బయటికి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి అది ఎప్పుడైతే ఈ దాంట్లో నుంచి తాను తీసుకుందో, అంతకుముందు ఎవరు తీసుకున్నారు? చైతన్యం అందులో ప్రవేశించింది. ఆ ఖాళీలో ఆకాశంలో చైతన్యం ప్రవేశించి చిదాకాశం అనిపించుకుంది. కానీ తన సొంతం కాదు ఇది. దీన్ని ఇప్పుడు పూర్ణం అనాలి. ఎందుకు పూర్ణం? అక్కడ ఆకాశము ఉంది, సత్తు ఉంది, చిత్తు ఉంది. సచ్చిత్తులు ఎక్కడుంటే అక్కడ పూర్ణమే. సత్తర్ధ రూపాయి, చిత్తర్ధ రూపాయి. ఏమ్మా, అప్పుడు దాని పేరేమిటి? పూర్ణుడు. అందుకని వీడు పూర్ణుడే, వాడు పూర్ణుడే, వీడు పూర్ణుడే, ఇది పూర్ణమే, పుట్టిన ఇంత పాప కూడా పూర్ణమే. పూర్ణమదః పూర్ణమిదం. వీళ్ళిద్దరూ పూర్ణులు. పూర్ణమన్న పదానికి అర్థం అది. అంటే సత్తు చిత్తు సమానంగా ఉన్నది. అట్లా సమానంగా ఉన్న పదార్థం కాసెతే నీకు కనిపిస్తుంది. అందుకే ఫలానా యశోద దేవకి కృష్ణుణ్ణి కన్నది. కన్నది ఇన్ ద సెన్స్ చూసింది. ఎలా చూడగలిగింది? లోపల కాసెతే ఒకటి కనపడుతోంది, అది కనపడేటట్టుగా చేసింది. ఇది కాసెతే అన్న పదానికి అర్థం. ఇప్పుడు అర్థమైందా? ఆ సమంతాత్ కాసెతే మామూలు మీనింగ్ ఏంటో చెప్పనా? నువ్వు ఎక్కడ చూస్తే అక్కడ కనిపించేది. ఎక్కడ చూస్తే అక్కడ కనిపించేది ఆకాశం. అది చిదాకాశం కాదు. చిదాకాశం అంటే నా చైతన్యం దాంట్లో ప్రవేశించి, దానికి మేము ఎలా అర్థం చెప్తామంటే, ఒక బ్లాటింగ్ పేపర్ ఉంది. ఆ బ్లాటింగ్ పేపర్ ఖాళీ వైట్ పేపర్ కదా, బ్లాటింగ్ పేపర్ బ్లాట్ చేసేది వైట్గా ఉంటుంది. ఆ తెల్ల కాగితం మీద నేను ఇంకు పోసాను. ఇక్కడ పొయ్యలే, ఇంకు దగ్గర ఇట్లా పెట్టాను. వెంటనే ఆ పేపర్ ఏం చేస్తుంది? ఈ సిరానంతా పీల్చుకుంటుంది. పీల్చుకుని తెల్లగా ఉంటుంది కదా, దాని మొత్తం కూడా ఎవ్వరూ పుయ్యకుండానే గురుదేవ అది నీలంగా తయారైంది. ఇప్పుడు అందులో తెల్ల పేపర్ ఉంది, ప్లస్ సిరా కూడా ఉంది. ఈ రెండూ కలిసి అది పూర్ణం. బ్లాటింగ్ పేపర్ పూర్ణం అని చెప్పానని చెప్పవాకండి. మీకు అర్థం అవడానికి నేను ఇంకా వెతుక్కోవడానికి నాకు ఇంకేం దొరకడంలే, అందుకని చెప్తున్నా. లేదండి మీరు మైక్లో చెప్పారు మేము విన్నాము అంటే, మీరు నేను ఇద్దరం కలిసి కానని వాడిని నూతకొని కానని వాడు విశిష్ట వస్తువును కానని వానికి గుంతలో పడదాం. ఓ గుడ్డివాడిని ఇంకో గుడ్డివాడు వెంట పెట్టిపోతే ఏమవుతాడు? ఇద్దరు కలిసి కళ్ళున్నవాడని గుడ్డివాడు వాడేంట పడ్డాడు. వీడికి కళ్ళు లేవు, వాడికి కళ్ళు లేవు. ఇద్దరు కలిసి గోతిలో పడిపోయినారు. అర్థమైంది కదా? ఆ సమంతాత్ కాసెతే అన్న పదానికి అర్థం ఇది. ప్రకాశిస్తూ ఉంటుంది, అది కనిపిస్తుంది. ఎవరికి కనిపించింది? ఎవరు వాళ్ళింటికి వెళితే వాళ్ళకి ఆ బిడ్డ కనిపిస్తుంది. మరి ఇంతకుముందు ఎందుకు కనిపించలేదు? ఇంతకుముందు ఎందుకు కనిపించలే? వాళ్ళమ్మ కడుపులో ఉండగా ఆ బిడ్డ ఎందుకు మనకు కనిపించలే? దాంట్లో ఈ చైతన్యం ప్రవేశించలే. ప్రవేశించక ముందు, ప్రవేశించిన తరువాత రెండు స్థితులు ఇప్పుడు చెప్తా మీకు. తల్లి గర్భంలో ఉండగా మీరు ఎందులో చేరిందని ఇప్పుడే చెప్పారు కదండి. అప్పుడు కనిపించలేదు అంటున్నారు, చేరిన తర్వాత నాకు కనిపించాలి కదండి.
బయటకు వచ్చిన తర్వాతే కనిపిస్తుంది అని మళ్ళీ చెప్తున్నారు కదండి. మరి అది నిజమా ఇది నిజమా రెండు మీరే చెప్పారు కదండి. మేము అవన్నీ ఆలోచించమండి, మాకు అదంతా అక్కర్లేదు. నేను చెప్తాను. నా దగ్గర అగ్గిపెట్టె ఉంది. ఈ అగ్గిపెట్టెలో పుల్లలు కూడా ఉన్నాయి. దీంట్లో ఈ భాస్వరమో ఏమో కలిపింది ఈ పుల్ల ఈ టిప్ మీద ఉంది, అందరికీ తెలుసు. అలాంటి పదార్థమే దీని మీద కూడా ఉంది. ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. ఉంది కదా, నిప్పడుతోంది కదా. దీంట్లో దీని లోపల పెడితే వెలగవలసిన నిప్పు అగ్ని. ఇప్పుడు నేను ఇట్లంటే మండుతుంది. ఆ మండే పదార్థం దీని లోపల ఉంది, దీని మీద ఉంది. ఉందా? మరి ఇప్పుడు వెలగలేదే. అది కథ. దీని లోపల ఉంది, దీని మీద ఉంది. ఈ లోపలికి వచ్చిన పదార్థం ఎలా వచ్చిందో మనకు తెలియదు, కానీ దీంట్లో నిక్షిప్తమైంది. ఈ పుల్ల ఇక్కడ గీచాననుకో వెలగదు, ఇక్కడే వెలుగుతుంది. కారణం ఏమిటంటే ఈ నల్ల పార్ట్ ఏదైతే ఉందో ఈ భాగంలో ఈ వెలిగేటువంటి దాన్ని పెట్టాడు. నీకు ఇప్పుడు కనపడదు. కనపడిందా? వెలుగు కనపడిందా? కనపడలే. మరి ఎప్పుడు కనపడుతుందంటే ఇలాంటి పార్టే, దీని భాగమే దీనికి కూడా పూసాడు. దీంట్లో ఇక్కడ గీచినా వెలుగుతుంది, ఇక్కడ గీచినా వెలుగుతుంది, ఇక్కడ గీచినా వెలుగుతుంది, ఇక్కడ గీచినా వెలుగుతుంది. అంటే ఈ మొత్తం భాగంలో ఎక్కడ గీచినా వెలుగుతుంది. దీంట్లో ఇక్కడే వెలుగుతుంది. ఎందుకు చెప్పండి? ఊరికే అమ్మ మాకు తెలుసు, కానీ మీరు చెప్పేదాకా చెప్పొద్దు, మాకు ఏమన్నా తప్ప అనుకుంటామేమో వద్దు. ఇందులో మీకు ఎవ్వరికి ఏం మార్కులు పడవు. కారణం ఏమిటి అంటే, ఇది చెప్తారా ఎవరైనా? ఎవరు చెప్పరు, అసలు ఆలోచించరు. ఆలోచిస్తే చెప్పచ్చు. ఇలాంటి భాగాన్ని ఈ పుల్లకి ఇక్కడ మాత్రమే అంటించారు, ఇక్కడ అంతటా అంటించారు. ఇది నా గురు పరంపర. నా గురువు ఇక్కడి నుంచి సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం, ఈ మధ్యలో ఎంతమంది గురువులో అస్మదాచార్య పర్యంతం, వీళ్ళందరూ సేమ్. అందుకని ఇక్కడ గీచినా వెలుగుతుంది. ఇదేంటో నెమ్మ అనింది, తడిసింది. ఇక్కడ గీచినా వెలుగుతుంది, ఇక్కడ గీచినా వెలుగుతుంది కదా. అయితే ఈ పదార్థం మీదే గీయాలి. కుహనా గురువులు అంటున్నామే, రకరకాల గురువులు, వాళ్ళని వీళ్ళంతా అగ్గిపెట్టే. కానీ అగ్గిపెట్టే ఇది. ఈ అగ్గిపెట్టె మీద, ఎందుకంటే ఇది అగ్గిపెట్టె అని ఎందుకంటున్నాం? దీంట్లో ఏ అగ్గి ఉందో ఇక్కడ అగ్గి ఉంది. అందుకని ఈ చైతన్యం ప్రకాశించాలంటే, లేకపోతే ఈ పుల్ల దీంట్లోనే ఉంటుంది. ఇప్పుడు మన పుల్లలు గురువు దొరకక ముందు మన పుల్లలన్నీ ఇవి. ఇందులో నిప్పుంది, నేను ఇందాక చెప్పాను కదా, లోపలికి ఇది ఫిల్ చేసేసాం. ఏంట్రా అర్థమవుతుందా? దీనిలో ఫిల్ అయ్యి ఉంది మనందరి దగ్గర. అంటే మనం అందరం అగ్గి పుల్లలం, పూర్ణులమే కదా. మరి ఎప్పుడు వెలుగుతాం మనం? ఇదిగో ఈ పుల్ల వెలగాలంటే చూడరా ఒరే, అదిగో గీయంగానే వెలుగుతుంది. వెలిగి ఏం చేస్తుంది ఇది అంటే, చూడండి, ఇది దీనిలో నుంచే ఈ నిప్పు వచ్చిందా? ఎక్కడి నుంచో రాలేదు కదా. పోన్లే, ఆరిపోతారు, మీకు తెలియడానికి చెప్తున్నా. గురువు ఏం చేశాడు అంటే, గురువు నిప్పుని ఎక్కడి నుంచో తెచ్చిపెట్టలే,
నీ దగ్గర నిప్పు ఉందిరా, నేను ఆల్రెడీ నిప్పునేరా కదా. నీ నిప్పు నా నిప్పును చూసినప్పుడు మాత్రమే వెలుగుతుంది, లేకపోతే పెట్టెలో దాక్కుంటుంది. అది అగ్గిపెట్టెని అగ్గిపుల్ల అడుగుతోంది, నేను నీకు చీర పెడతాను, నీకు పండిస్తాను, నీకు టెంకాయ కొడతాను, నీకు పూలదండేస్తాను, నన్ను వెలిగిస్తావా? వెలిగించను కదా. నీకు నమస్కారం పెడతాను, పాదాభివందనం చేస్తా. అర్థమవుతోందా? వెలగడం అంటే ఏమిటి? నీ లోపలే ఉంది, వెలిగే శక్తి నీకే ఉంది. కానీ నువ్వేం చేయాలంటే, ఇది శక్తిపాతం. ఈ శక్తి దీంట్లో ఉన్న శక్తిని ప్రేరణ చేసింది, అప్పుడు ఇది వెలిగింది. వెలిగే శక్తి దీంది, ఇది వెలగదు, ఇది వెలిగిస్తుంది. అర్థమైందా? అగ్గిపెట్టె అగ్గిపుల్ల నీకు ఎంత చెబుతాయో చూడు. ఇప్పుడు దీనిలోకి ఈ శక్తి ఎలా వచ్చింది? లోపలున్న అగ్గిపుల్ల ఎందుకు కాసెతే కాలేదు? లోపల మేమందరం అగ్గిపుల్లలు ఎప్పుడు ఆనందధామానికి రాకముందు. ఆనందధామంలో వచ్చాక రామనాథం గారు గురువు గారా, నరసింహమూర్తి గారు గురువు గారా, లేకపోతే ఇంకా కుటుంబరావు గారు గురువు గారా, అంతకంటే ముందు ఇంకెవరున్నారో నాకు తెలియదు, శంకర భగవత్పాదులు గురువు గారా, ఇంకా అంతకంటే ముందు ఈ ఋషులందరూ మన గురువు గారా? వాళ్ళందరూ కాదు, వాళ్ళందరూ ఇది. అంటే ఇదంతా కలిసి ఒకటే. ఇక్కడ తక్కువ శక్తి ఉంది, ఇక్కడ ఎక్కువ శక్తి ఉంది. ఈయన గురువు గారు కాబట్టి ఈయన ఇంకా మోస్ట్ పవర్ఫుల్, ఇంకా మోర్ పవర్ఫుల్ కాదు. అర్థమైందా? కాబట్టి వెలగాల్సింది ఎవరు? నేను వెలగాలి. నేను అంటే నాకు పుల్లంతా వెలగాల. ఎక్కడ వెలిగే శక్తి ఉందో అక్కడ వెలగాలి. ఆ వెలిగే శక్తి మీలో ఎక్కడుంది? మీ బుద్ధి అనే దర్పణంలో ఉంది. బుద్ధిలో వెలిగే శక్తి ఉంది. అందుకే బుద్ధి ఉందా అని అడుగుతారు ఎవడైనా తప్పు పనులు చేస్తే. బుద్ధి ఉంటే చూడండి, తప్పు పని చేయటం అంటే ఇదిగో చూడు, ఇటు వెలిగించానుకో వెలగలే, ఇటు వెలిగించాననుకో వెలిగింది కదా. మరి బుద్ధి ప్రేరణ చేస్తే ప్రకాశిస్తుంది. బుద్ధి కాకుండా నీ శరీరంలో ఏ భాగంతో కూడా. అందుకే ఏమన్నాడంటే అప్రాప్య మనసా సహా అంటాడు. ఎతో వాచో నివర్తంతే. నేను కొంచెం మర్చిపోతున్నా, బ్రెయిన్ 84 ఏళ్ళు వస్తే కొటేషన్ వెంటనే జ్ఞాపకం రావటంలే. అందుకే నేను అంటా, ఒరే నాకు ఇంత మాత్రం జ్ఞాపకం ఉన్నప్పుడే తెలుసుకోండిరా, తర్వాత మీకు ఎవ్వడు చెప్పాడు. మనుష్యానాం సహస్రేషు అన్నాడు. తెలుసుకోండిరా అని చెప్తాను. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. అగ్గిపుల్లతో చెప్తున్నాడు, ఓ అగ్గిపుల్ల, నువ్వు ఇది లేకపోతే ఇది ఉన్నా కూడా ప్రయోజనం లేదు. ఈ పుల్లంతా విరిగిపోయింది అనుకోరా, నేను దీన్ని గీయలేను. ఈ పుల్లతో కలిసి ఉన్నప్పుడు మాత్రమే నువ్వు గీయడానికి వీలవుతుంది. వెలిగేది నీవే అయినా అది నిలబడడానికి నీకు, దీని పేరు నాది, నేను చచ్చిన తర్వాత చూసుకుంటాలి అంటే ఇదంతా కాలిపోయాక ఇది ఉన్నా కూడా నీకు వెలగదు. నీ శరీరంలో ఇది నీ శరీరం ఏ భాగం కూడా వెలిగించలేదు. దీన్ని అంటుకునే ఉన్న కొంతమంది, మేము ఎప్పుడు గురుగారి దగ్గరే ఉంటాం కదా, మాకు అందరికీ బాగా తెలుసుకునేది, అమ్మతో కూడా ఉంటాం కదా, మాకు ఎప్పుడో ఆత్మ తెలిసిపోయింది, ఏం తెలిసిపోయింది. అట్లా తెలియదు.
ఎందుకు అంటే ఈ పార్ట్ అంతా తగులుతూ ఉన్నప్పటికీ ఇది ఇది వెలగదు. వెలగాల్సిన భాగం ఎవడు చెప్తాడురా? ఇది ఎవడు చెప్పగలడురా? రామనాథం గారు తప్ప ఇంకెవ్వడు ఈ మాట మాట్లాడలేడు. గట్స్ ఉండవు కదా, ఎవ్వడికి ఉండవు. సరే, అప్రాప్య మనసా సహా అన్నాడు, నీ మనస్సుతో సహా. అందుకని మనస్సుతో ప్రయత్నం చెయ్యవాకు. వాడు ఏమడిగాడు? నేను సాధన చెయ్యాలంటే మనస్సుతో ఎలా చెయ్యాలి? తల మెడ అంతా స్ట్రైట్గా ఉండే అగ్గిపుల్లట అడుగుతోంది. అగ్గిపుల్ల అడుగుతోంది, నేను ఇట్లా గీస్తే వెలుగుతానా, ఇట్లా గీస్తే వెలుగుతానా, ఇట్లా కూడా వెలుగుతానా, నేను తలకిందులుగా ఉంటే ఎట్లా ఉన్నా వెలగవు. నేను ధ్యానం ఎలా చెయ్యాలి అని అడిగేవాడికి ఇది సమాధానం. అర్థమైందా? గురుదేవా వినండి, ఇంకా చాలా చెప్తాను, ఇంకా అయిపోలే, అయిపోదు కూడా. అప్పుడే 7 కూర్చుంది. ఏమిటి కర్మనరా, పోన్లే. దేశకాలాదులతో మరుగుపడక అంతటా ప్రకాశించేది ఆకాశం. మనం అదే చెప్పుకుంటాం, పరమాత్మ వంటిదే ఆకాశం. మీకు ఇమీడియట్గా మీకు పరమాత్మను చూపాలంటే ఆకాశాన్ని చూపాలి. మనమందరం ఎగ్జామినేషన్ అప్పుడు ఆకాశాన్ని ఇట్లా చూస్తున్నాము అంటే అర్థం ఏమిటి అంటే పరమాత్మను అడుగుతున్నాం, అయ్యా ఈ ప్రశ్నకి జవాబు నాకు తెలియలేదు. అది ఇట్ సెల్ఫ్ ధ్యానం. నువ్వు అయితే నేను మోక్షం కావాలని ధ్యానం చేశానా, నా ఆన్సర్ కావాలని ధ్యానం చేశానా కదా. తర్వాత మీకు ఏదైనా డబ్బు రావాలనో సమస్య కావాలనో ఏదో ఉంటారు కదా, సమస్యలు చాలా ఉంటాయి. అప్పుడు కూడా మీరు ఇట్లనే చూస్తూ కూర్చుంటారు. అంటే మీరు పరమాత్మను అడుగుతున్నారు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి నడిచిపోయి అడగక్కర్లే, ఇక్కడ ఆకాశం ఉంది. ఈ ఆకాశాన్ని మీరు పరమాత్మ అనుకోలేదు. ఈ ఆకాశాన్ని పరమాత్మ అనుకోలేదు. మీరేమనుకున్నారు? ఆకాశం అనుకున్నారు. ఈ ఆకాశాన్ని మీరు ఎప్పుడు చూశారో, చూశాను కదా, ఇమీడియట్గా అది సచ్చిత్ అయింది. సచ్చిత్తులోంచి నాకు ఆన్సర్ వస్తుంది. నాకు తెలిసింది అంటావు. మీకు ఇంకా ఏదైనా జ్ఞాపకం రాదనుకోండి, ఏ విషయమన్నా మన జ్ఞాపకం రాలేదు, మనం దాని గురించే సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎక్కడ సెర్చ్ చేస్తున్నావంటే నీ మనస్సులో లోపల ఉన్న ఖాళీలో సెర్చ్ చేస్తున్నావు. ఖాళీ ఉంది కదా, అది సెర్చ్ చేయగా వెతుకుతున్నావు. అక్కడ ఆకాశం ఉంది, ఆ ఆకాశాన్ని నీ చైతన్యం వెళ్ళింది వెతకడానికి. వెతికి నాకు తెలిసిందంటావు. అన్న రోజు నువ్వు చిదాకాశమే. అది సమాధే. ఎందుకని? నాకు సమాధి వచ్చిందా రాలేదా అని ఇంక అడగవాకండి. అది నువ్వు గ్రహిస్తే సమాధి. ఎన్నిసార్లు మీకు చూడండి, నాకు ఇందా నుంచి జ్ఞాపకం రాలేదు. జ్ఞాపకం ఎక్కడి నుంచో వస్తుందా? కర్నూలు నుంచి వస్తుందా? హైదరాబాద్ నుంచి వస్తుందా? నీ లోపల నుంచే వచ్చింది. నీ లోపల నుంచి ఇందాక రాకుండా ఇప్పుడు ఎందుకు వచ్చావే అని అడగండి దాన్ని. అది ఏమైందంటే నీ చిత్తసాగరంలో, సాగరం అంటే ఆల్రెడీ సాగరం వెనక ఆకాశమే ఉంది, సముద్రంలో చేపలు ఉన్నట్టు కదా, సముద్రం ఆకాశంలో ఉంది. ఇది వెతకడానికి వెళ్ళింది ఎవరు? అందుకే జ్ఞాపకం చేసుకో అంటాం. ఇప్పుడు కూడా మేము ఏమంటామంటే స్మృతి, జ్ఞాపకం తెచ్చుకో. ఏం జ్ఞాపకం తెచ్చుకోమంటావు? నేను పరమాత్మనే అన్న సంగతి, నేను నిప్పునే అన్న సంగతి అగ్గిపుల్లకి చెప్తున్నాం. ఓ అగ్గిపుల్ల, నీవు అని చెప్పడానికి చెప్తున్నా. మీరు అదే సమాధి అనుకొని ఊరుకుంటారు, నాకు జ్ఞాపకం వచ్చింది అది సమాధి అని చెప్తున్నా. నువ్వు జ్ఞాపకం చేసుకుందాం అనుకున్నది ప్రాపంచికమైన విషయాలు.
ఇక్కడ నీకు కావలసింది పరమాత్మ సంగతి కదా. చిదాకాశంలో నువ్వు వెతుక్కుంది పరమాత్మని, నీ చైతన్యంతో వెతుకుతున్నావు. ఆల్రెడీ ఆకాశం నీ చైతన్యం కలిస్తే సదాకాశం చిదాకాశం అయిపోయింది. కానీ నీ జ్ఞాపకం రావాలి అని నువ్వు వెతుకుతున్నావు. నీకు జ్ఞాపకం వచ్చింది అంటున్నావన్నానంటే నువ్వు నీ చిత్తసాగరంలో వెతుకుతున్నావు, చిదాకాశంలో వెతకలే. ఎందుకంటే నీకు చిదాకాశమే తెలియదు. చిత్తసాగరంలో వెతుకుతున్నావు. ఏం వెతికావు అంటే మనం ఏ విషయాన్నన్నా మనం తెలుసుకున్న తర్వాత ఆ విషయాన్ని అప్పటికప్పుడు మనం తెలుసుకుంటాము. దాన్ని మళ్ళీ మన డేటాబేస్లో దాచేసుకుంటాం. ఆ డేటాబేసే నీకు చిత్తసాగరం. నీకు అవసరం వచ్చినప్పుడు దాన్ని లాక్కొచ్చి మానిటర్ మీద పెట్టుకుంటాం. అప్పుడు నీకు అది కనిపిస్తుంది. అంటే ఒక సూక్ష్మం చేసి నువ్వు డేటాబేస్లో పెట్టుకున్నావు, మళ్ళీ దాన్ని స్థూలం చేసి మానిటర్ మీద నీకు కనపడుతుంది. నీకు కనపడగానే నువ్వు జ్ఞాపకం వచ్చింది అంటున్నావు కదా. అందుకని అది సమాధి కాదు. ఇప్పుడు మేమేం చెప్తున్నామంటే చిదాకాశం అని నీకు చెప్పాను కాబట్టి చైతన్యం నీ లోపల ఉంది, ఆకాశం కూడా నీ లోపలే ఉంది కదా. ఆ చైతన్యాన్ని చైతన్యంతో ఫిల్ చేయబడినటువంటి ఆకాశం నీవేను. ఇది నువ్వు కాదు అని చెప్తే, ఇది నేను కాదు అని చెప్పినప్పుడు నువ్వు దాన్ని సెర్చ్ చేసుకుంటున్నావు, వెతుక్కుంటున్నావు. నువ్వేం వెతుకుతున్నావు? ఇదివరకటాగా చిత్తసాగరంలో వెతకటల్లా నీ చిదాకాశంలో వెతుక్కుంటున్నావు. వెతుక్కోగానే ఎస్ అది ఇదే అని నీకు వెలిగింది దీపం. ఆ వెలగడం సమాధి. ఇప్పుడు అర్థమైందా? మీ జ్ఞాపకం రావడం నుంచి ఏమిరా అర్థం కాలేదా? ఒకసారి వింటే అర్థం కాదురా. సాధన చేసుకున్న వాడికి అర్థమవుతుంది, కానీ వింటే అర్థమైనట్లు ఉంటుంది. అందుకని 10 సార్లు వినండి, 100 సార్లు వినండి, అన్ని పనులు మానేసి వినండి, అన్నం మానేసి వినండి, అది వస్తుంది. లేకపోతే రాదు. అన్నీ చేసుకుంటూ ఇది కూడా చేస్తూ ఉంటే రాదు. ఏమ్మా అర్థమైంది కదా? పరమాత్మను ఎక్కడ వెతుక్కోవాలి? నీ లోపల వెతుక్కోవాలి. ఎందుకండి నా లోపల వెతుక్కోవాలి? అగ్గిపుల్ల బయట వెతుక్కుంది కదా, నేను ఎందుకు లోపల వెతుక్కోవాలి? నేను కూడా బయటే వెతుకుతాను అంటే బయట నీకు దొరకడు. ముందు నీ లోపల వెతుక్కుని ఆ లోపల నువ్వు గ్రహించి అది నిజమని నీకు అర్థమైతే తర్వాత బయట వెతుకు, బయట కూడా దొరుకుతాడు. తెలిసింది కదా? అది సూక్ష్మము, నిరాకారము, వ్యాప్తము అన్నాడు. ఇంకా చెప్పడంలో అది సూక్ష్మం అన్నాడు. ఆకాశం మనకి ఇంత పెద్దగా కనబడుతుంటే ఇది సూక్ష్మం అంటాడు. ఏమిటి సూక్ష్మం అంటే? చాలా చిన్నది. అణోరణీయాం మహతో మహీయాం. అణువు కంటే చిన్నది, మహత్తు కంటే పెద్దది అన్నాడు. పరమాత్మ ఎటువంటి వాడు అంటే అణువు కంటే చిన్నవాట కదా, మహత్తు కంటే పెద్దవాట. మనం చిన్న వస్తువును చూడాలంటే చాలా చిన్నది. శనగల కంటే కందులు చిన్నవి, కందుల కంటే నువ్వులు చిన్నవి, నువ్వుల కంటే ఆవాలు చిన్నవి, ఆవాల కంటే ఇంకా ఇంకా సన్నవేవో సన్న ఆవాలు వస్తాయి. ఏమా గసగసాలు చిన్నవి కదా. చిన్నవి చిన్నవి అంటే కంటే అన్నప్పుడే నువ్వు చిన్నదాన్ని గుర్తించగలవు. ఒకదాని కంటే అన్న కంపారిటివ్ స్టడీలోన మాత్రమే నువ్వు పెద్ద చిన్న గుర్తించగలవు. ఇక్కడ ఆకాశానికి కంపారిజన్ లేదు. ఎందుకని? ఆకాశం అంతా ఒకటే. పరమాత్మ ఎట్లా ఒక్కటేనో ఆకాశం ఒకటే. నిన్న గనక మీరు సాధన చేసి ఉంటే ఇన్ని సమస్యలు మీకు రావాలి, మీరు చెయ్యలే, అందుకని మీకు రాలే. అణోరణీయాం మహతో మహీయాం అన్నారు కదా. అణువు కంటే చిన్నది, మహత్తు కంటే పెద్దది,
అది పరమాత్మ అంటున్నాడు. ఇందాక ఆకాశమే పరమాత్మ అన్నాడు, చిదాకాశమే పరమాత్మ అన్నాడు. సరే నాయన మేము ఒప్పుకున్నాం, ఒప్పుకోతే నువ్వు చంపుతావు నాకు, మేము అణువు కంటే సూక్ష్మమైంది అన్నాడు, మహత్తు కంటే పెద్దది అన్నాడు. అప్పుడు అణువు కంటే సూక్ష్మమైందంటే ఇది అణువంతన్నా ఉండాలి, మహత్తంటన్నా ఉండాలి, వీటికంటే పెద్దది. ఇంతకుముందు సెంటెన్స్లో ఏం చెప్పాడు? దీన్ని అసలు విభజించడానికి వీలు లేదన్నాడు. ఆకాశాన్ని అఖండమైంది, ముక్క చేయటానికి వీలు లేదు. మరి దీన్ని ముక్క చెయ్యకపోతే చిన్నది పెద్దది అని ఎట్లా చెప్పమంటావురా? పెద్ద ఆకాశం ఒకటి ఉంటే చిన్న ఆకాశం అని చెబుతాను నేను. ఆకాశాన్ని రెండు ఆకాశాలు ఉన్నాయా? లేవు. మరి అటువంటిప్పుడు నన్ను శాస్త్రం నన్ను మిస్లీడ్ చేస్తోంది కదా కదా. శాస్త్రం మిస్లీడ్ చేయటం లేదు, నువ్వు డీకోడ్ చేసుకోవటం లేదు, నీకు తెలివి లేదు, వాళ్ళకి తెలివి ఉంది, నువ్వు దాని గురించి ఆలోచించలే. నువ్వు ఆలోచిస్తే నీకు అర్థమయ్యేది. దీన్ని చెప్తాను. కర్నూలులో ఒక ఆకాశం ఉంది, మనం చూసాం. ఏం చూసాం? నిన్ననే చూసాం. కర్నూలులో హొరైజన్ కనపడుతోంది కదా, కింద భూమి ఉంది, పైన ఆకాశం ఉంది, అంతా కలిసి మనకు ఒక గ్లోబ్ కనపడింది. ఇట్లనే కనపడింది కదా, ఇట్లా ఇది ఈ యాక్సెస్లో వంగింది. కానీ నిజంగా మనం చూస్తే మనకి ఇట్లా ఉంటుంది కదా. మరి వీళ్ళు వంగి ఉంటే మీరు ఇట్లా ఉంటుందని మాకు అబద్ధాలు చెబుతున్నారు. ఎందుకంటే వీడు విశ్వాంతరాళంలోంచి దీన్ని తీస్తున్నాడు. విశ్వాంతరాళం అంటే అంతరిక్షంలో ఉండి భూమి కాదు, మొత్తం యూనివర్స్లో ఉండి అక్కడి నుంచి వాడు కెమెరా పెట్టి చూస్తే భూమి ఇట్లా ఉంటుంది, గ్రహాలన్నీ ఈ యాంగిల్లో తిరుగుతూ ఉంటాయి కదా, గ్రహాలన్నీ ఇలా తిరుగుతూ ఉంటాయి. అప్పుడు భూమి ఇట్లా తిరిగింది. కానీ మనం చూస్తున్నప్పుడు మనం భూమి మీద ఉన్నాం, మనం చూసే యాంగిల్లో మీకు చెప్తున్నాను. ఇది వంగి ఉంటే అమ్మ ఎందుకు ఇట్లా చెప్పారు మాకు, అట్లా ఎట్లుంటుంది? సైన్స్ ప్రకారం 22 డిగ్రీల ఎంత దిగా ఎంత ఉండాలిరా? ఇది ఇది ఏ యాక్సిస్లో వంగిందిరా? ఇట్లా ఉంది కదా, ఇట్లా లేదు కదా. మీరు ఎప్పుడో చదువుకున్నా నాకు గుర్తులేదు. ఇది వంగి ఉంటుంది. ఏంట్రా 30 డిగ్రీస్ కాదురా, 30 డిగ్రీస్ అమ్మ, 22 అనుకుంటా. నాకు కూడా కరెక్ట్గా తెలియదురా కదా, నేను అంత ఖగోళం చదవలే, నాకు తెలియదంటానికి నేనేం బాధపడను. ఎందుకంటే నేను సైన్స్ స్టూడెంట్ని కాదు, అద్వైతి స్టూడెంట్ని. అందుకని నేను అద్వైతమే చెప్పగలను. సైన్స్ వాడు ఎవరైనా అది కాదు అని అనుకుంటే అది వాడి ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. మీరు అర్థం చేసుకోవడానికి చెప్తున్నా. నేను ఇంతకంటే ఎగ్జాంపుల్స్ తేలేను. వినండి. ఇది మన గ్లోబ్, ఇది మొత్తం భూమి, కర్నూలు భూమి కాదు, మొత్తం భూమి ఈ ఆకారంగానే ఉంటుంది. మన కర్నూలులో వరకు మనం ఉన్న చోటు నుంచే, మీరున్న చోటు సెంటర్ పాయింట్. మనం ఎక్కడున్నామో అది కేంద్రం. నువ్వు ఎక్కడి నుంచి ఉంటే అది కేంద్రం. ఎక్కడైనా నుంచు. నువ్వు నుంచున్న దగ్గర నుంచి నీ వృత్తలేఖిని, నీ కన్ను, నీ దృష్టితో నువ్వు ఇలా చూస్తే నువ్వే తిరుగు, కళ్ళు వెనక్కి తిరగవుగా. నువ్వు అట్లా తిరిగితే మొత్తం నీకు హొరైజన్ ఒక సర్కిల్ కనపడుతుంది, ఒక సున్నా. సైన్స్ మాస్టర్ గారు వినండి, మీరు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలరేమో కదా. ఒక సర్కిల్ కనపడుతుంది నీకు. ఈ సర్కిల్ హాఫ్ అన్నమాట. పైది ఆకాశము, కిందది భూమి. ఎందుకంటే భూమి కూడా కింద అంత ఉందని మీరు ఎట్లా చెప్తారంటే బోరు తవ్వుతున్నావు కదురా, నువ్వు సర్ఫేస్ మీద ఉన్నావు. అంటే మనం ఎక్కడున్నాము అంటే, ఒక కాయ ఇవ్వండిరా,
బాల్ ఇవ్వండి. ఈ బాల్ని మధ్యకి విరగొట్టారా? విరగలే. విరగనా రాదా? సరే పోన్లే, ఇగో గీత ఉంది చూడండి రా. అంటే ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంత ఉంది మన భూమి. అవునా? ఇప్పుడు నీకు ఒక సున్నా కనిపించిందా? ఇదే లింగం అని చెప్పానా? నిన్న చెప్పాను కదా, ఇది లింగం. ఈ లింగం లోపల ఏమున్నది అంటే కర్నూలు మాత్రమే ఉంటుంది. అవునా కాదా? ఎందుకని కర్నూలే ఎందుకుంటుంది? దీంట్లో నందికొట్కూరు ఎందుకు ఉండదు? నువ్వు సెంటర్ పాయింట్, అది మీకు కావాల్సింది. ఎవడు దానిలో సెంటర్ పాయింట్లో నుంచుని వాడు చూశాడో వాడి పరిధిలో ఉన్నటువంటిది అంతే ఆకారంగా ఉంది. ఇంత భూమే నీకు కనపడుతున్నది. ఆ భూమి ఎలా ఉందంటే నీకు కనిపించిన భూమి సూక్ష్మం, అణువు అన్నాడు. దీన్ని అణువు అన్నాడు. అర్థమైందా? ఏది అణువు చెప్పండి. ఇప్పుడు నీవు దీన్ని చూసినప్పుడు, నువ్వు మధ్యలో నిలబడి చుట్టూ చూసినప్పుడు, నీకు పైన ఒక డిప్ప కింద ఒక డిప్ప కనిపించినప్పుడు, ఈ మొత్తం నువ్వు పైన ఒక్కటే చూసి అదే ఆకాశం అనవాకు, కిందది కూడా కలుపుకుంటే ఇదంతా ఒక లింగం. ఈ లింగంలో ఎవరుంటారు? మనం ఉంటాం. మనం అంటే ఎవరు? ఈ ఏరియాలో ఉన్నవాళ్ళు మాత్రం కదా. ఇక్కడ ఒకడు హైదరాబాదులో నుంచొని చూశాడు అనుకోండి కాసేపు, అప్పుడు వాడి ఏరియాలో ఎవరు ఉంటారు? అక్కడి వాళ్ళే ఉంటారు. ఈ లింగము ఆ లింగము ఒకటే రెండా? వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో వాడి లింగం ఒకటే, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీ లింగం ఒకటే కదా. నీ లింగంలో కర్నూలు వాళ్ళే ఉంటారు, వాడి లింగంలో హైదరాబాద్. మరి అట్లా ఈ లింగంలో మొత్తం దీన్ని చూడాలంటే నేను ఇట్లా కర్నూలులో నుంచి చూడలేను, హైదరాబాద్లో నుంచొని చూడలేను. నువ్వు చాలా చిన్నది అని అనుకుంటున్నావు. నీకు కనిపించిన ఈ లింగం చిన్నది. దీని వంటిది అందామా, ఇదే అందామా? నీకు ఉదాహరణకి నువ్వు చిన్నగా ఉన్నావు కాబట్టి చిన్నది చూపించారు కదా. నువ్వు పెద్దగా అయిపో, నువ్వు ఇప్పుడు వామనుడుగా ఉన్నావు, వామనుడికి ఇంతే కనిపించింది. నువ్వు త్రివిక్రముడి అయిపోతే హైదరాబాదు వాడు చిన్నవాడే, ఇంకో ఊరివాడు చిన్నవాడే, వాడికో లింగం కనిపించింది, ఇంకోడికి ఇంకో లింగం కనిపించింది. ఎవడు చూస్తే వాడు ఇంత లింగమే కనిపించింది. ఎందుకని? వాడు చాలా చిన్నగా ఉన్నాడు. నువ్వు పెద్దవాడివి అయిపోతే, నేను పెద్దవాడిని అయిపోతే అంటే ఏమిటి? నేను తురీయమనేటువంటి స్థితి, నేను నా లోపల అగ్గిపుల్ల గీసుకొని నేనా నిప్పు నేనని తెలుసుకున్నట్లయితే అప్పుడు నేనేమవుతాను అంటే, నా లింగం ఎంత ఉంటుందంటే ఈ మొత్తం యూనివర్సు, గ్రహాలు, నక్షత్రాలు, గోళాలు, ఖండాలు, ఖండాంతరాలు, అవన్నీ పెద్ద లింగం అవుతుంది. ఊహించుకోవడానికే మీకు వీలవుతుంది. ఈ లింగం చిన్నది. అణోరణీయాం మహతో మహీయాం, అది అర్థం. ఏంటో అవి రెండా ఒకటే? అణువు ఇదే అదేందా? రెండు ఒకటే కదా. మరి రెండు ఒకటైతే ఎందుకు నాకు రెండు కనిపించినాయి? నేను పరిధిలో ఉన్నా కాబట్టి, నేను నా దృష్టితో చూసా కాబట్టి నాకు ఇంతే కనిపించింది. నాకు అక్కడ ఈ దృష్టి అవసరం లేదు. ఎందుకంటే ఈ శరీరం అగ్గిపుల్ల గీచిన తర్వాత ఈ మిగిలిన పుల్ల నాది కాదు, అక్కర్లే, నేను మండిపోయినా. ఇప్పుడు నేనేమైపోయినాను? నేను వ్యాప్తమైన నిప్పుగా తయారైన. అప్పుడు నాకు కనిపించే లింగం మహతో మహీయాం కదా. అప్పుడు అది మారిందా, నేను మారానా?
నేను మారాను, అంతే కదా. లేదు ఇది చిన్న ఆకాశం అండి, అది పెద్ద ఆకాశం అండి అందామా? ఆకాశం ఒకటేనని ముందే చెప్పాడు కదా. ఇది కనపడింది అబద్ధం అందామా? ఆ కనపడింది అబద్ధం అందామా? ఆ కనపడలేదులే, నాకు ఊహించుకున్నాం కదా కదా. మరి ఒకే దాన్ని చిన్నది పెద్దది అని చెప్తున్నాడే, ఒకే పదార్థాన్ని చిన్నదనన్నా చెప్పు, పెద్దదనన్నా చెప్పు. నేను అణువు అంటే చిన్నదాన్ని అంటావు, అణువు కంటే చిన్నదాన్ని అంటే కంపారిటివ్లీ దట్ ఆకాశం, నీకు కనిపించిన ఈ ఆకాశం చిన్నది, అది అణువు కంటే చిన్నది అన్నది అది అర్థం. అర్థమైందా? ఎట్లా చెప్పనురా నేను, ఎట్లా చెప్పాలో నాకే తెలియదు. అనుభవించేటప్పుడు నాకు అసలు ఏం కష్టం కాదు, ఆయన అనుగ్రహం. మహానుభావుడు. ఏం చెప్పాలి? పుట్టిగా రామనాథం గారికి జై అంటే అయిపోయిందా? అసలు రామనాథం గారు నేను లేను, నేను అగిపెట్టడైపోయినాను అని ఆయన చెప్తున్నాను. అయ్యా మీకు దండ వేయమంటారా అంటే, నాకొద్దు మరో దండలు మీరేసుకోండి కదా. అగ్గిపెట్టికి ఏమేద్దా ఇక్కడ కదా. అంత బాగుంది కదా, అసలు ఆ భావమే బాగుంది. నాకైతే బాగున్నట్టు అనిపిస్తుంది. చూడండి, అందుకే అనువరణీయాం మహతో మహీయాం. పెద్ద పెద్ద మహానుభావుల్ని వెళ్ళి అడగండి, అయ్యా దీనికి అర్థం ఏమిటి? అది అణువు కంటే సూక్ష్మమైంది ఏది? ఆకాశమే పరమాత్మ అని చెప్పాం కదా. ఈ ఆకాశం, ఆకాశం అంటే ఈ ఆకాశం కాదు, చిదాకాశం. ఎందుకంటే నీ చైతన్యం పడకపోతే అది ఆకాశం అంటానికి వీల్లేదు. దాన్ని మహత్తు కంటే పెద్దది, నువ్వు పెద్దది అనుకున్న దానికంటే పెద్దది. నీకు పెద్దది అని ఎంత అనడానికి వీలవుతుందో ఆలోచించుకో, అంతకంటే పెద్దది. ఆ పెద్దది ఎవరంటే నువ్వేరా. నీ చిన్న అగ్గిపుల్ల లాంటి నీ లోపల వెలిగినటువంటి ఆ నిప్పు ఉందే, అది అది కదా. దాన్నే తత్తు త్వమసి. తత్తు ఆ పెద్దదైన ఆకాశం త్వమసి నువ్వేరా. ఎందుకంటే నువ్వు కదా ఇక్కడ కేంద్రం పెట్టుకుని నువ్వు ఆకాశాన్ని, హొరైజన్ని చూసావు. నీకే కదా ఇది చిన్నదిగా కనిపించింది, నీకే కదా ఆ పెద్దది కనిపించింది. ఆ పెద్దది నువ్వురా. ఏ నువ్వు? నీ లోపల పెరిగింది, నీ అమ్మ కడుపులోకి వచ్చి నువ్వు చేరావని చెప్పానే, చిదాకాశమైనావు, పూర్ణుడివైనావు. ఆ పూర్ణుడివేరా, ఆ పూర్ణుడివి. వీడో పూర్ణుడు వాడో పూర్ణుడు లేదు. పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ. దీనిలోంచి ఆ పూర్ణంలోంచి ఈ పూర్ణం మైనస్ చేసినా, ఆ పూర్ణానికి ఈ పూర్ణం ప్లస్ చేసినా, ఆ పూర్ణాన్ని ఈ పూర్ణం మల్టిప్లై చేసినా వేరే నంబర్ రాదు, సేమ్ నంబర్ వస్తుంది. అది కదా. అంతే కదురే. ఎందుకంటే రెండు ఆకాశాలు లేవు కదా. నాకు రెండు కనిపించినాయి కదండి, మీరు రెండు లేవుంటున్నారంటే అది. నాకు ఎంత తెలుసు అంటే అంత తెలుసు. ఎవడికి వాడు నీకు ఎంత తెలుసు అని నువ్వు అర్థం చేసుకో. అంత తెలిస్తే నువ్వు అంతా తెలిసినట్టే. లేకపోతే నీకు ఎంత తెలిసినా అప్పుడు నిన్ను పారంగతుడు అనాలి. పారంగతుడు అంటే ఏమిటి? కాన్వకేషన్ ఎప్పుడు జరుగుతుంది? ఆ సిలబస్ అంతా కంప్లీట్ అయ్యి పరీక్ష అయి పాస్ అయిన తర్వాత ఎందుకన్నారంటే పారము అవారము అని రెండు ఉన్నాయి పదాలు. అవారము అంటే ఫ్రంట్ పోర్షన్, పారము అంటే అవతలి పోర్షన్. ఈ సాగరానికి కదా
వారము నువ్వు స్టార్ట్ చేసావు, జీవితాన్ని మొదలుపెట్టావు. ఎక్కడి నుంచి? మీ తల్లి గర్భంలో నుంచి. మన స్టార్టింగ్ పాయింట్ అదే. తల్లి గర్భంలో నుంచి మొదలుపెట్టావు నీ జీవితాన్ని. మెల్లగా తండ్రిని వెతుక్కున్నావు. ఆవిడ చెప్పింది. ఆ తండ్రి గురువుని చూపించాడు. ఆ గురువు నీకు ఈ సమస్తం పారాన్ని చూపించాలి. పారం చూపించిన తర్వాత నువ్వు ఎప్పుడైతే పారాన్ని దాటుతావో పారం గతుడైనాడు అంటే వాడు ఆ పారం అనే ఇది అవారం నుంచి పారం వరకు ప్రయాణం చేసి పారం దాటాడు అంటే ఏమిటి? వాడు హోల్ అయిపోయినాడు. వాడు ఇంకా ఇక్కడ లేడు, వాడు మొత్తం అయిపోయినాడు. అర్థమైందా? అప్పుడు సర్టిఫికేట్ ఇస్తారు. ఏమని? బ్రహ్మవిత్. అప్పుడు బ్రహ్మైవ భవతి. బ్రహ్మవిత్ అంటే ఆ బ్రహ్మమును ఎవడైతే పారంగతుడై తెలుసుకుంటాడో వాడు బ్రహ్మమైపోతాడు. అమ్మో సిలబస్ చాలా పెద్దగా ఉందండి, మేము ఇంకా 10th క్లాస్ ఏమో అంత చదవలేము అంటే చదవలేకపోతే మానేయండి, కాలేజీకి రావాకండి. అయితే 3 చూసుకుంటూ చదువుతామంటే ఇంపాసిబుల్, అది సాధ్యం కాదు. ఏమ్మా ఇంకా చాలా ఉందిరా, మరి నన్ను చెప్పలేను. 7:30 అయింది. కొంచెం చెప్తా వినండి. అయినా బుద్ధం కాదు, నువ్వు అనోరణీయాం మహతో మహీయాం అని తెలుసుకున్నంత మాత్రాన ఆ ఆకాశం చిన్న ఆకాశం పెద్ద ఆకాశం లీనం గమయతి. ఇంకా నువ్వు లోపలికి పోవాలి, పోలే. నువ్వు అవుట్లైన్ మాత్రమే తెలిసింది. నువ్వు పారంగతులు అయినా కూడా నీకేం తెలిసింది? అవుట్లైన్ మాత్రమే తెలిసింది. మరి ఇన్నర్ లైన్ నాకట్టు తెలియాలండి. ఇంకా లోపలికి వెళ్ళాలి కదా, వెళ్ళమంటున్నారు కదా. నాకు లోపల ఎట్లా తెలియాలి? వినండి. అయినా బుద్ధం కాదు, బుద్ధం నీ దగ్గర ఉంది. ఇందా నుంచి ఆకాశం నీకు కనిపించింది కదా, నీ చైతన్యం ఆకాశాన్ని చూసింది. నీ లోపల ఉన్న చైతన్యం ఒకటే కాకుండా కదా, ఆ చైతన్యమే కదా కనుక్కోవాలి. ఇప్పుడు నువ్వు చూసింది సదాకాశం. ఏది చూసింది? సదాకాశం అంటే ఏంటి? ఇక్కడ ఒక 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 చిన్న ఆకాశాన్ని చూసావు, అట్లాడిదే చాలా పెద్దది ఉందని విన్నావు, ఇంకా నీకు తెలియలే కదా. 2 ఆకాశాలు లేవు, ఒక ఆకాశమే ఉంది. ఆ ఆకాశం నేనేనని నీకు తెలియాలి. ఆకాశం నీకంటే భిన్నంగా కనపడుతోంది కదా, ఆకాశం నీకంటే భిన్నంగా కనపడుతోంది. అగ్గిపుల్ల గీచావు, అగ్గిపుల్ల గీయంగానే వెలిగింది కదా. ఆ వెలిగిన వెలుగు వేరు, అగ్గిపుల్ల పెట్టె వేరు. ఈ పెట్టెలో ఇంకా చాలా పుల్లలు ఉన్నాయి, వెలగని పుల్లలు. వెలిగిన పుల్ల, నీ పుల్ల వెలిగింది. నీ పుల్ల వెలిగి ఏం చెయ్యాలంటే, వెలిగిన పుల్ల ఏం చెయ్యాలంటే అగ్గిపెట్టెను కూడా చూపించింది. నీ అగ్గిపెట్టెతో పాటు పుల్ల వెలిగింది. చూడండి, గాలి వస్తుంది, పోతే పోనీ వెలిగితే మీకు తెలుస్తుందిగా. ఏమిరా మంచి అగ్గిపెట్టెన్నా తేకూడదురా. పూలు దండలు కొనుక్కోవడానికి డబ్బులు ఉంటాయి కానీ ఇదిగో చూడండి, ఆరిపోయిందిలే. ఈ అగ్గి వెలిగిన అగ్గి ఈ లోపల ఉన్న ఇంకా వెలగని పుల్లల్ని కూడా చూసింది. వీటితో పాటు అగ్గి పెట్టెను కూడా చూసింది. ఈ అగ్గిపెట్టె అగ్గిపుల్ల 2 కాకుండా ఈ అగ్గిపెట్టె అగ్గిపెట్టె నీ గురువు, అగ్గిపుల్లవి నువ్వు కాక పుల్లలు దండిగా పుల్లలు ఉన్నాయి. ఈ పుల్లలే కాకుండా ఎందుకంటే నువ్వు లిమిటెడ్లో ఆలోచిస్తున్నావు ఇప్పుడు. ఈ వెలిగిన పుల్లలు వెలగని పుల్లలు అగ్గిపెట్టే
ఇదే చూపించగలే ఇది. ఇది ఇంకా నాకేం చూపిస్తోంది? ఆ స్తంభాలు చూపించింది, ఆ కుర్చీలు అంటే నేను అగ్గిపుల్ల గీస్తే ఈ వెలుగులో ఇవన్నీ కనపడుతున్నాయి. అర్థమవుతోందా? అంటే ఏం కనపడుతోంది? ప్రపంచమంతా కనపడుతోంది. ఆ ప్రపంచమంతా ఎక్కడుంది అంటే ఇప్పుడు చూడండి, ఇది మనం పైన చూసినటువంటి గ్లోబ్. ఈ గ్లోబులో ఇదిగో చూడండి, ఇండియా ఉంది, ఐరోపా ఉంది, ఆఫ్రికా ఉంది, ఇదిగో ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఉన్నాయి కదా. ఇవన్నీ ఈ గ్లోబులోనే ఉన్నాయి. నీకు సున్నా చూసినప్పుడు ఇవి కనపడలే. ఇక్కడ అమెరికా ఉంది, ఇక్కడ ఇండియా ఉంది, ఇక్కడ ఆఫ్రికా ఉంది, ఐరోపా ఉంది అంటున్నావు, కానీ ఐరోపా ఆఫ్రికా దేశాలు. ఆ మిగిలిన చోటంతా వాటర్ ఉంది. అంటే ఇది పృథ్వీ, ఇది వాటర్, అంతే కదా. మొత్తం భూమి మధ్యలో ఉన్నటువంటి స్థలాలు. ఇందులో సముద్రాలు ఉన్నాయి, మహాసముద్రాలు ఉన్నాయి. ఆర్కిటిక్, అంటార్కిటిక్, అట్లాంటిక్, పసిఫిక్, ఇండియన్ ఓషన్. వీటినేమో మహాసముద్రాలు అన్నారు. ఇంకా సముద్రాలు కూడా ఉన్నాయి. ఇదేంటి సముద్రమే అన్న తర్వాత మరి మహాసముద్రం ఏంది, సముద్రం ఏంది? సముద్రానికి మహాసముద్రానికి ఎంతమందికి తేడా తెలుసు? ఎందుకు దాన్ని మహా ఎందుకన్నావు, దీన్ని సముద్రమే ఎందుకన్నావు? చదువుకోలేదురా మీరు అందరినీ చూస్తే నాకు బాగా కోపం వస్తుంది. మీ దుబ్బలుగా మీరు అందరూ చదువుకున్న వాళ్ళే కదురా. అంటే చదువుకోలేదు, మీరు చదువు కొనుక్కున్నారు. చదువుకున్నవాడికి చాలా తేడా ఉందిరా. కొనుక్కోవాకండిరా, చదువుకోండిరా, స్కూల్కి వెళ్ళండిరా. మా టీచర్కి కూడా చదువు రాదండి మేడం, వాట్ టు డూ? నిజంగా కర్మరా. భారతదేశంలో పుట్టి ఈ జ్ఞానాన్ని, సనాతన ధర్మ జ్ఞానాన్ని మనం సంపాదించకపోతే ఈ దేశంలో పుట్టినందుకు మన లైఫ్ వేస్ట్. వేరే దేశంలో పుట్టిన వాడికి నాకు తెలియలేదంటే సరేరే నాయన, నువ్వు అట్లా అదృష్టం చేసుకోకుండా అక్కడ పుట్టలేదు లేరా అని. ఇదేం కర్మం రా, ఈ దేశంలో పుట్టి కదా మన బతుకు అట్లుంది. ఆలోచించండి. మహాసముద్రం అంటే ఈ కొస ఒక ఖండంలో ఉంటే ఇంకో కొస ఇంకో ఖండంలో ఉండాలి. సముద్రం ఈ దేశంలో ఒకటి ఉంటే ఇంకో దేశంలోనే, ఈ దేశంలోనే మరో భాగంలోనో ఉంటే సముద్రం. మహాసముద్రం ఈ ఖండంలో ఉండాలి. చూడండి, ఇక్కడ హిందూ మహాసముద్రం చూడండి ఎక్కడో ఉంటుంది. ఎక్కడున్నావే తల్లి, ఇదిగో చూడండి. ఈ తట్టు ఇక్కడ పసిఫిక్ ఓషన్ ఉంది, ఇక్కడ అట్లాంటిక్ ఓషన్ ఉంది, హిందూ మహాసముద్రం ఇక్కడ ఉంది. చూడండి, ఇక్కడ భారతదేశం, ఇక్కడ హిందూ మహాసముద్రం ఉంటుంది. ఈ కింద చూడండి, ఇది మొత్తం యువతల ఖండంలోకి వెళ్ళింది, ఇక్కడ ఆఫ్రికా ఖండంలోకి వెళ్ళింది. చూడండి, ఇటువైపు ఆస్ట్రేలియాలోకి వెళ్ళింది, ఖండాంతరాల్లోకి వెళుతుంది. దాన్ని మహాసముద్రం అనాలి. బంగాళాఖాతం అలా వెళ్ళదు కదా. నిన్న నాతో పాటు వచ్చిన వాళ్ళకి నేను ఈ మాట చెప్పాను, రాని వాళ్ళకి మీకు లేదు. ఎందుకంటే మాకు డబ్బులే ముఖ్యం అనుకుని మీరు రాలేదు కదా. వచ్చుంటే మీకు కూడా కొంత జ్ఞానం కలిగి ఉండేది. ఏమ్మా, ఇప్పుడు వద్దులే, మీ సైంటిఫిక్ జ్ఞానాన్ని నేను టెస్ట్ చేయడానికి అడగలే. చదువుకున్నవాడికి చదువుకున్నవాడికి తేడా చెప్తున్నా. అందుకని అన్నిట్లో తేడా ఉంటుంది. మార్కులు వచ్చినాయి, పాస్ అయినానంటే వేస్ట్. చదువుకోబోయే వాళ్ళు అర్థం చేసుకోండి, చదువుకోండి, చదువు కొనుక్కోవాకండి. మేము 16 లక్షలు కట్టామండి డొనేషను, మాకు సీట్ వచ్చేసింది, నేను డాక్టర్ అయిపోయినాను. కాదు నాయన, డబ్బులు కట్టి సీటు తెచ్చుకున్న వాడికి డాక్టర్ ఇస్తే అది తప్పు.
అందుకే జనాలు చస్తున్నారు. జాగ్రత్తగా ఆలోచించండి రా, లేకపోతే తిట్టానని మరి నన్ను ఈ మధ్యన అమ్మ బాగా తిడుతున్నారు, అందరినీ కఠినంగా మాట్లాడుతున్నారని అంటున్నారు. ఏం మాట్లాడక ఏం సాగు ఉంటారు చెప్పండి. వినండి, ఎక్కడ పోయినానే 113 చూదా. అది బుద్ధం కాదు, బుద్ధం కాదని అందుకు చెప్తున్నాడు. ఇందులో ఇవన్నీ కూడా వేరే వేరే ఖండాలు, దేశాలు. ఇది దేశం కదా, ఖండంలో ఇంకా చాలా దేశాలు ఉంటాయి. అట్లాగే ఆసియా ఖండంలో మన దేశాలు చాలా ఉంటాయి కదా. భారతదేశం ఒకటే కాదు, చైనా ఉంది, ఇట్లా ఈ దేశాలన్నీ ఆసియా ఖండంలో ఉంటాయి. ఖండంలో దేశం ఉంటుంది, దేశంలో మనుషులు ఉంటారు. మనుషులే కాదు, జీవరాశులన్నీ ఉంటాయి. దీని లోపల ఉంటారు కదా, దీని మీద ఉండరు. మీకు ఇప్పుడు అర్థం చేయిస్తున్నా చూడండి. ప్రాణులన్నీ ఎక్కడుంటాయి? లింగం లోపల ఉంటాయి. లింగం లోపలే కదా ఉండేది. ఇదో ఈ లింగం, దీని లోపల ఉంటాయి. లోపల ఉంటాయి, కన్నం పెట్టి బొక్క పెడితే లోపలికి వస్తాయా? కాదు కాదు కదా. ఇందులో కర్నూలులో వాళ్ళందరూ ఉన్నారంటే ఉన్నారని ఒప్పుకున్నారు కదా, దీని లోపల ఉన్నారు. అట్లా దీని లోపల ప్రపంచ ప్రజలందరూ ఉన్నారు. ప్రజలే కాదు, జీవరాశులన్నీ ఉన్నాయి. అప్పుడు ఇదంతా సదాకాశం అయిపోతే దీని లోపల ఉన్న వాళ్ళందరూ సదాకాశంలో ఉన్నవాళ్ళ లేక ఇంకెక్కడ? అందులో ఉన్నవాళ్లే కదా. దీని లోపల ఉన్నవాళ్ళు కూడా అందులో ఉన్నవాళ్లే కదా. వాళ్ళందరి లోపల ఒక ఇందాక వెలిగినది ఈ దీపం వాళ్ళల్లో కూడా ఉంది కదా. వాళ్ళ ఒక్కొక్కళ్ళ నుంచి చూస్తే ఇదంతా మహత్తు, అదంతా అణువే కదా. వాళ్ళకి తెలియలేదు అంటే పక్కన పెట్టు, తెలిసిన వాడివి నువ్వు ఉంటే అర్థమైందా? కాబట్టి ఈ మనుషులందరూ ఎక్కడున్నారు అంటే ఆ పరమాత్మ కడుపులో ఉన్నారు కదా. వీళ్ళందరూ వీడి కడుపులో ఉన్నారంటే మా అమ్మ కడుపులో నేను ఉన్నాను అన్నట్లుగా అనుకోండి. కాసేపు అర్థం చేసుకోవడానికి చెప్తున్నా. ఎవరు అమ్మ కడుపులో వాళ్ళు ఉంటారు. మా అమ్మ కడుపులో నేనున్నాను, నేను చైతన్యంగా ఉన్నాను అంటే మా అమ్మ ఆల్రెడీ బతికుంటే కదా నేను చైతన్యంగా ఉండేది. అంటే మా అమ్మ కూడా చైతన్యంగా ఉండాలి. ఇదంతా చైతన్యంగా ఉంటే ఇందులో ఉన్న వాళ్ళందరూ చైతన్యంగానే ఉన్నారు. అప్పుడు ఇదంతా బుద్ధం కాదా? అర్థమైందా? బుద్ధం అంటే ఏమిటి? ఇందాక మనం ఏమన్నాము, నీకన్నా వేరుగా కనిపించిన పరమాత్మ అది సదాకాశం, నేను పరమాత్మని అన్నావు. ఇప్పుడు ఏం చేస్తున్నాను? నిన్ను తీసుకెళ్ళి ఏం చేశాను? నీ సదాకాశం అంతా పరమాత్మ అని చెప్పాను. అంతకుముందు ఇది బుద్ధం కాదు. బుద్ధం ఎవరు? నేను. నువ్వొక్కడివే కాదు. ఇందాక నేనొక్కడినే అన్నావు. అగ్గిపుల్ల వెలిగి నేనొక్కడినే అంది. వెంటనే దాని ఏం చెప్పింది? లేదు నేనొక్కడిని కాదు, నా గురువు కూడాను. వీడిని లేకుండా నేనొక్కడంటే చంపుతాడు వాడు. ఏమ్మా, ఈ వెలిగిన పుల్ల ఇదంతా కూడా కనపడుతోంది. అట్లా ఈ వెలిగిన పుల్లకు నువ్వు వ్యాప్తం కావడానికి చెప్తున్నా. వెలిగిన పుల్లకు ఇదంతా కూడా పరమాత్మే. దేశాలన్నీ ఉన్నాయన్నది, సముద్రాలన్నీ ఉన్నాయండి. ఇవన్నీ ఎక్కడున్నాయి? సముద్రంలో. మళ్ళీ సముద్రం ఆ నీళ్ళల్లో పెరిగేటువంటి జీవరాశులన్నీ ఉన్నాయి. ఈ గాలిలో పెరిగే జీవరాశులన్నీ ఉన్నాయి. ఇదంతా మొత్తం కూడా నాకు కనపడింది ఇందాక. దీని లోపల వీళ్ళందరూ ఉన్నారంటున్నావు. ఆ ఉన్న వాళ్ళందరూ నేనెట్లా చైతన్యమో వాళ్ళు కూడా, వాళ్ళకి తెలియకపోని కానీ వాళ్ళందరూ నాలాంటి చైతన్యమే కదా. ఈ అగ్గిపుల్ల చెప్తోంది, నేను వెలిగాను,
అవన్నీ కూడా నాలాగా వెలగగలవే. ఎప్పుడు? పెట్టెలో ఉన్నంత కాలం కాదు, వెలిగించినప్పుడు మాత్రం. ఆ వెలిగించే శక్తి ఎక్కడుందంటే, ఇదంతా గనక ఒక ఇల్లు అనుకుంటే, ఇదంతా ఒక ఇల్లు, ఒక గృహం అనుకుంటే, భారతదేశం ఒక్కటి పూజా గది. అంటే ఇదంతా వెలుగంటే ఇదొక్కటి వెలిగించగల శక్తి ఉన్న ఇది భారతదేశం. నీ దేశం అంత గొప్పది. ఆ దేశంలో పుట్టావు, నీకే ఈ ఆలోచన వస్తుంది, వీళ్ళకి రాదు. అర్థమైందా? అందుకని నీవు బుద్ధం, నువ్వు వాళ్ళ మాటలు విని వాళ్ళలాగా సంపాదించుకుని వాళ్ళలాగా స్లీవ్లెస్లు వేసుకుని ఏమి నీ కర్మ పట్టిందిరా? ఈ దేశం ఏమిటి, ఈ జ్ఞానం ఏమిటి? నిన్ను ఎంతో పుణ్యం చేస్తే భారతదేశంలో నిన్ను పుట్టించాడు భగవంతుడు. ఏమండి అంత పుట్టించడం పెద్ద గొప్పే ఉంది భారతదేశం అంటే? ఈ దేశంలోనే ఈ సనాతన ధర్మం తెలిసిన వాళ్ళు మన ఋషులందరూ ఉన్నారు. ఇవాళ వాళ్ళంతా నాసా వాళ్ళందరూ చేసే పని మన ఋషులు ఎన్నడో చేశారు. అర్థమైందా? ఏమ్మా, నెక్స్ట్ క్లాసులో చెప్తాను రా. ఇప్పుడు ఎంతవరకు వచ్చామంటే, పుస్తకం తిరిగిపోతాను. బుద్ధం నువ్వు కాదు ఇప్పటి వరకు. నీకు బుద్ధం నీ దగ్గర ఉంది. నీ దగ్గర ఉన్న బుద్ధం పేరు చిత్. దాన్ని ఆకాశం మీద ప్రసరింపజేయి. ఆకాశం మీద ప్రసరింపజేయి. ఇందాక చెప్పాను కదా, ఇంకుని ఎక్కడ పోయాలి? బ్లాటింగ్ పేపర్ మీద పోయి. అప్పుడు మొత్తం బ్లాటింగ్ పేపర్ అవుతుంది. నీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని ఈ లోపల ఉన్న మీరందరూ అట్లాంటి వాళ్ళని చెప్పంటే నువ్వు అనుకో, వాళ్ళు తెలుసుకున్నా తెలుసు. కాబట్టి నీకు వాళ్ళందరూ నీలాగా కనపడతారు. నాలాగా అంటే నాలాగా ఇట్లా పొడుగ్గా ఎత్తుగా చీర కట్టుకోరా కాదు. నేను వెలిగేవాడిని, వాళ్ళు కూడా వెలిగేవాళ్ళని నీకు తెలుస్తుందిరా. అప్పుడు అందరూ వెలిగేవాళ్ళే అయితే, జీవరాశులు అన్నీ వెలిగేవాళ్ళే అయితే, వాళ్ళని కన్న ఇది అది వెలగదా? ఒంటిగా చచ్చిపోయిన అమ్మలో నుంచి బతికున్న బిడ్డ పుడతాడా? ఏమిరా, ఆలోచించండి రా కదా. కాబట్టి అమ్మ కూడా బతికే ఉండాలి, బిడ్డ కూడా బతికే ఉండాలి. కాబట్టి అమ్మ బుద్ధం, బిడ్డ బుద్ధం. బుద్ధం అంటే ఏమిటి? జ్ఞానం. అది ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ జ్ఞానం బ్రహ్మ. అర్థమైందా? ముందు అగ్గిపుల్లని వెలిగానని తెలుసుకో, అదే అహం బ్రహ్మాస్మి. నెక్స్ట్ లెవెలు అది నేను ఒకటేనని తెలుసుకో, అంటే ఆ పుల్లలన్నీ కూడా వెలిగేవేనని తెలుసుకో, అది తత్తు త్వమసి. తత్తు త్వం అయిపోయిన తర్వాత నువ్వు మొద్దువి కాదు, నువ్వు జ్ఞానానివి. నీ దగ్గర ఉన్న జ్ఞానం చిన్న జ్ఞానం, పెద్ద జ్ఞానం ఇక్కడ ఉంది. ఆ పెద్ద జ్ఞానంలో నుంచే ఈ చిన్న జ్ఞానం వచ్చింది. ఎందుకంటే దీంట్లో నుంచి దీన్ని తయారు చేసిందే దాని ముక్క, దానిలో కొంత భాగం ఈ పుల్లకు గుచ్చారు. ప్రజ్ఞానం బ్రహ్మ. నెక్స్ట్ అయమాత్మ బ్రహ్మ. 4 స్టేజెస్లో సిలబస్ కంప్లీట్ చేసుకొని నువ్వు బ్రహ్మవిత్ అయిపోతే బ్రహ్మైవ భవతి. అప్పుడు నువ్వు బ్రహ్మమే అవుతావు. నీకంటే బ్రహ్మం ఇంకా వేరే ఉండడు. అర్థమైందా? ఇంకా తర్వాత చెప్తానురా, ఇంకా ఉంది, చాలా ఉంది. సాధన చేసుకోండి. ఇంతంత చెప్తుంటే ఇంకా సాధన లేకపోతే ఇంకా వేస్ట్, లైఫే వేస్ట్. చక్కగా వెళ్ళి తుంగభద్రలో పడండి అంతే. అర్థం కాకపోతే తుంగభద్రలో పడ్డమే. ఎందుకంటే నెక్స్ట్ బర్త్ కన్నా వస్తుంది. ఈ బర్త్కి రాకపోయినా వచ్చే జన్మకైనా వస్తుంది. చెప్పాడు కదా ఆయన, మరి యోగాన్ని స్వీకరించి నీకు చేత కాకపోతే మళ్ళీ జన్మకు వస్తే నేను ఈసారి నిన్ను మంచిగా శుచీనాం శ్రీమతాం గేహే, ఏ అబ్జెక్షన్స్ లేకుండా పుట్టిస్తారా? ఏ అబ్జెక్షన్స్ లేకుండా? ఇప్పుడు నువ్వు ఈశ్వరత్రయాల్లో పడి వస్తున్నావు కదా, అవి లేకుండా అవన్నీ నేను ముందే ఇచ్చి పుట్టిస్తే నువ్వు అప్పుడు నా జ్ఞానం తెలుసుకుందు కానీ అని చెప్తున్నాడు.
దీంట్లోంచి బయటికి రాలేకపోతే ఆయన ఉపాయం చెప్పాడు భగవద్గీతలో. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రద కర్తృభ్యో వంశర్షిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. అప్పుడు నువ్వు బ్రహ్మైవాహమస్మి అనే అధికారం నీకు వస్తుంది. ఊరిగా ఇప్పుడు చిలక పలుకులు పలుకుతున్నావు.